శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంక్షిప్త సంధ్యావిధి. ఇప్పుడు ద్విజులంతా చేయవలసిన సంధ్యావిధి వినిపిస్తాను. ముందుగా ఈ మంత్రం ద్వారా బాహ్య అభ్యంతర శుద్ధి చేసుకోవాలి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని ఈ విధంగా స్మరించి శుద్ధి అయిన ద్విజుడు తన ఉపనయన వేళ ఉపదేశంగా పొందిన గాయత్రి జపాన్ని సంధ్యోపాసనలో కూడా చెయ్యాలి. అయితే గాయత్రి మంత్రానికి ముందు వినియోగ మంత్రాన్ని ఇలా పఠించాలి. ఓం గాయత్రీ ఛందః విశ్వామిత్ర ఋషి త్రిపాత్ సముద్రాః కుక్షిః చంద్రాదిత్యౌ లోచనౌ అగ్నిర్ముఖం విష్ణు హృదయం బ్రహ్మరుద్రౌ శిరః రుద్రశిఖ. ఉపనయనే వినియోగః. సంధ్యోపాసనలో గాయత్రి మంత్రాన్ని జపించడానికి ముందు ఇలా ఈ శరీర భాగాలను న్యాసం చేయాలి. ఓం భూః పాదాలు, ఓం భువః జాను, ఓం స్వః గుండె, ఓం మహః తల, ఓం జనః పిలక, ఓం తపః గొంతు, ఓం సత్యం నుదురు. ఆ తర్వాత ఏ అంగాలను ఆయా మంత్రాలతో ఇలా జపిస్తూ స్పృశించాలి. ఓం హృదయాయ నమః, ఓం భూః శిరసే స్వః, ఓం భువః శిఖాయ వషట్, ఓం స్వః కవచాయ హోం, ఓం భూర్భువః స్వః అస్త్రాయ ఫట్. అస్త్ర అనగా చేతులు. అనంతరం ప్రణవ భూర్భువాది సప్త వ్యాహృతులతో పాటు గాయత్రీ పాదమైన ఓం అపోజ్యోతి రసోమృతం భూర్భువః స్వరం జపిస్తూ ప్రాణాయామం చేయాలి. తదనంతరం ప్రాతః సంధ్యలో ఓం సూర్యశ్చ అనే మంత్రాన్ని, మధ్యాహ్న సంధ్యలో ఓం అపహ పునంతు అనే మంత్రాన్ని, సాయం సంధ్యలో ఓం అగ్నిశ్చ అనే మంత్రాన్ని జపిస్తూ ఆచమనం చేయాలి. తర్వాత ఆవాహనపూర్వకంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి. అప్పుడు అపోహిష్ట మయోభువః, ఓం సుమిత్రయాన ఆపహ, ఓం ద్రుపదాదివ అనే మంత్రాలు చదువుతూ శరీరాన్ని నీటితో తుడుచుకుని ఓం ఋతంచ సత్యం అనే మంత్రం ద్వారా ఆఘమర్షణం చేసుకోవాలి. తర్వాత ముందుగా గాయత్రి వినియోగాన్ని ఇలా పఠించాలి. ఓం గాయత్ర్యా విశ్వామిత్ర ఋషిర్ గాయత్రీ ఛందః సవిత దేవత జపే వినియోగః. ఓం ఉజ్జితం జాతవేదస, ఓం చిత్రాం దేవానాం, ఓం తచ్చక్షుః. ఈ సూర్యోపాసన మంత్రాలను పఠించి వీలైనంతసేపు గాయత్రి జపించాలి. అనంతరం ఓం విశ్వతశ్చక్షు, ఓం దేవాగాతు, ఓం ఉత్తరే శిఖరే అనే మంత్రజప సమర్పణ పూర్వకంగా పూజను ముగించాలి. పార్వణ శ్రాద్ధ విధి. సపాత్రకమని అపాత్రకమని శ్రాద్ధం 2 విధాలు. విశ్వదేవ పితర స్థానాల్లో మహానుభావులైన పవిత్ర బ్రాహ్మణులను కూర్చుండబెట్టి శ్రాద్ధకర్మ గావిస్తారు. దానికి సపాత్రక శ్రాద్ధం అని పేరు. కలియుగంలో అంతటి భూదేవతలు దొరకడం కష్టం కాబట్టి ఆ స్థానాల్లో కుశదర్భలు పెట్టి శ్రాద్ధ విధి నడిపిస్తున్నారు. దీనికి అపాత్రక శ్రాద్ధం అని వ్యవహారం. బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి చెప్పిన గరుడ పురాణం ఆచారకాండను సూత మహర్షి కొందరు మహామునులకు ఈ విధంగా ప్రవచిస్తున్నారు. ఈ కార్యం వల్ల ఇక్కడ భోగం అక్కడ మోక్షం అబ్బుతాయి. శ్రాద్ధం పెట్టేవాడు శ్రాద్ధాది దినమునకు 1 రోజు ముందే స్వయంగా వెళ్ళి బ్రాహ్మణులను ఆహ్వానించాలి. ముఖ్యంగా ఈ పనికి బ్రహ్మచారిని పెట్టుకుంటే విశేష ఫలం ఉంటుంది. సవ్యంలో అనగా జంధ్యాన్ని సవ్యంగా ఉంచుకొని విశ్వదేవులను, అపసవ్యంలో పితరులను ఆవాహన చేయాలి. ఓం స్వాగతం భవద్భి లేదా భవద్భి స్వాగతం స్వీక్రియతాం అని విశ్వదేవులను ప్రతినిధులను ఆహ్వానిస్తే వారి ప్రతినిధులైన బ్రాహ్మణులు ప్రవేశిస్తారు. అప్పుడు శ్రాద్ధకర్త ఓం విశ్వేభ్యో దేవేభ్య ఏతత్వాదోదకమర్ఘ్యం స్వాహ అంటూ దేవతలకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల పాదాలను దేవతీర్థంతో కుశలతో కడగాలి. తర్వాత జందం అపసవ్యం చేసుకుని దక్షిణం వైపు తిరిగి తండ్రి తాతల గోత్రనామాలు ఉచ్చరిస్తూ పితరులకు బదులుగా నిలబడ్డ బ్రాహ్మణుల చరణాలను ఓం ఏతత్ పాదోదకమర్ఘ్యం స్వధ అనే మంత్రం ద్వారా నీటితో పూలతో కుశలతో కడగాలి. మాతామహాదుల శ్రాద్ధకర్మలో కూడా అలాగే చేయాలి. తర్వాత ఓం ఏతదాచమనీయం స్వాహ అంటూ బ్రాహ్మణుల చేతికి నీటిని, ఓం ఏషవోర్ఘ్యం అంటూ అర్ఘ్యాన్ని పూలను ఇవ్వాలి. సిద్ధమిదమాసనం గృహ్యాతాం అంటూ వారిని ఆసనంపై గౌరవంతో కూర్చోబెట్టాలి. వారు కూడా ఇహసిద్ధమిదమాసనం అని ప్రసన్నంగా చెప్పిన తర్వాత ఓం భూః, ఓం భువః ఇత్యాది సప్త వ్యాహృతులు పఠిస్తూ దేవబ్రాహ్మణుడు తూర్పు వైపున, పితర బ్రాహ్మణుడు ఉత్తరాభిముఖంగా కూర్చున్నారో లేదో చూసుకుని ఈ మంత్రం 3 సార్లు జపించాలి. ఓం దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ భవంతు తే. తర్వాత మాసం, పక్షం, తిథి, దేశం, పితామహుల నామగోత్రాలతో సంకల్పం చెప్పుకుని వారిని విశ్వేదేవపూర్వకం శ్రాద్ధ
శ్రాద్ధం కరిష్యే అని ముగించి ఓం విశ్వేభ్యో దేవేభ్యో స్వాహా మంత్రాన్ని ఉచ్చరించాలి. పిమ్మట ఓం విశ్వే దేవానావా హయిష్యే అన్న మంత్రంతో ప్రార్థించి ఓం ఆవాహాయ అని బ్రాహ్మణులు ఆజ్ఞాపించగానే ఓం విశ్వేదేవ ఓం ఓషధయ ఓం ఆగచ్చంతు మహాభాగా విశ్వేదేవ మహాబలాః ఏ అత్ర విహితాః శ్రాద్ధే సావధానా భవంతు తే ఇత్యాది మంత్రాలతో శ్రాద్ధకర్త విశ్వేదేవులను ఆవాహన చేసి ఓం అపహతాసుర రక్షాసి వేదిషదః అనే మంత్రాన్ని 3 మార్లు చదివి ఎవరు చల్లాలి. ఓం పాత్రమహం కరిష్య అని బ్రాహ్మణుల వైపు చూసి వారి అనుజ్ఞ పొంది వారి చేత ఓం కురుష్య అనిపించుకొని అగ్రభాగయుక్తాలైన 2 కుశదర్భలు తీసుకోవాలి. వాటి పొడవు శ్రాద్ధకర్త బొటనవేలికి చూపుడు వేలికి మధ్య 2 భాగాలు సాగదీసినప్పుడున్నంత పొడవు ఉండాలి. ఈ పొడవునే శ్రాద్ధ పరిభాషలో ప్రదేశం అంటారు. ఓం పవిత్రేస్థో వైష్ణవ్యో ఇత్యాది మంత్రాలు చదువుతూ ఒక దర్భతో ఇంకో దర్భ భేదించాలి. ఓం విష్ణుర్సనస పూతేస్తా అంటూ వాటిపై నీటిని చల్లి మరో దర్భను కలిపి వాటిని చుట్టి అర్ఘ్యపాత్రలో వేసి ఉంచాలి. ఓం శన్నోదేవి రభిష్టయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ పాత్రలో జలాన్ని పోసి ఓం యవోసి మంత్రంతో యవలను, ఓం గంధద్వారం దురాదర్శ ఇత్యాది మంత్రంతో చందనాన్ని వేయాలి. అప్పుడు ఓం యాదివ్య ఆపహ పయస ఓం ఏషోర్ఘ్య నమః అనే మంత్రాలు చదువుతూ అర్ఘ్యపాత్రలో నీటిని బ్రాహ్మణుల చేతిలో పోయాలి. కొంత జలాన్ని మిగిల్చి పవిత్రకాన్ని వేసి ఆ పాత్రను బ్రాహ్మణుల కుడి పక్కన పెట్టాలి. తర్వాత ఓం విశ్వేభ్యో దేవేభ్య ఏతాని గంధ పుష్ప ధూప దీప వాసో యుగ్మ యజ్ఞోపవీతాని నమః అంటూ విశ్వేదేవులకు గంధాదులు సమర్పించి వాటి పూర్ణతను కోరుకుంటూ గంధాది దానం అచ్ఛిద్రమస్తు అని ప్రార్థించాలి. అప్పుడు విశ్వేదేవుల ప్రతినిధులైన బ్రాహ్మణులు తర్వాత ఋత్విజుడైన బ్రాహ్మణుడు ఓం అస్తు అని ప్రతినిధులు స్వీకరిస్తారు. అంతటి శ్రాద్ధకర్త పితృ పితామహ ప్రపిత మహానాం మాతామహ ప్రమాతామహ వృద్ధ ప్రమాత మహానాం సపత్నీకానాం శ్రాద్ధమహం కరిష్యే అంటూ శ్రాద్ధాన్ని పెట్టడానికి అనుమతిని వేడగా బ్రాహ్మణులు కురుష్వ అని దాన్ని ప్రసాదించగా శ్రాద్ధకర్త ఓం దేవతాభ్య పితృభ్యశ్చ అనే మంత్రాన్ని 3 మార్లు జపించాలి. తర్వాత పితరుల నామగోత్రాలను ఉల్లేఖిస్తూ ఇదమాసనం స్వధ అని చెప్పి ఓం పితృన్ ఆవాహయిష్యే వాక్యం ద్వారా బ్రాహ్మణుల అనుజ్ఞ పొంది వారు ఓం ఆవాహయ అని చెప్పాక ఓం ఉసంతస్త్వ అయాంతు నః పితరః ఇత్యాది మంత్రాలతో పితరులను ఆవాహన చేయాలి. ఓం అపహతాసుర రక్షాసి వేదిషదః అనే మంత్రాన్ని పఠిస్తూ తిలలు వికరణ చెయ్యాలి. పూర్వం స్థాపించిన అర్ఘ్యపాత్రలో అదే క్రమంలో నీటిని పోసి ఓం తిలోసి సోమదేవత్యో ఇత్యాది మంత్రాలతో తిలాదానం గావించాలి. తర్వాత 2 చేతులతో గంధ పుష్పాలు సమర్పించి పితృపాత్రను పైకి లేపి ఓం యా దివ్య అనే మంత్రాన్ని పఠించి పితృాదుల గోత్ర నామాలు చెప్పి ఏతశేర్ఘ్య స్వధా ఓం పితృభ్య స్థానమసి అనే మంత్రాలతో పవిత్రీ సహితంగా అర్ఘ్యపాత్ర బోర్లించి పెట్టి ఓం సుంధంతా లోకాహ పితృసదనాహ అనే మంత్రం చదువుతూ దాన్ని స్పృశించాలి. అనంతరం పితృతీర్థంలో పితృాదుల ఆసనాలకు గంధ పుష్ప వస్త్ర యుగ్మాదులు యజ్ఞోపవీతాదులు ధారవోసి గోత్ర నామోచ్చరణ పూర్వకంగా సపత్నీకులైన పితామహ ప్రపితామహులకు ఈతాని గంధ పుష్ప ధూపదీప వాసో యుగ్మసోత్తరీయ యజ్ఞోపవీతాన్ని వహ సదా అనే మంత్రవాక్యాన్ని చదివి పితృతీర్థం నుండి నీళ్లు వదిలేయాలి. గంధాది దానం అక్షయం వస్తు అని శ్రాద్ధకర్త అనగానే బ్రాహ్మణులు సంకల్ప సిద్ధిరస్తు అంటారు. అలాగే మాతామహాదులకు కూడా ఈ కర్మను చేసి ఈ దీవెన పొందాలి. ఓం యా దివ్య అనే మంత్రంతో నేలను అలికి నేతిని కలిపిన అన్నాన్ని చేత పట్టుకుని సవ్యుడై శ్రాద్ధకర్త ఓం అగ్నౌ కరణమహ కరిష్యే అంటూ అనుమతికై బ్రాహ్మణుల వంక చూడాలి. పితర బ్రాహ్మణులు ఓం కురుష్య అంటూ అనుజ్ఞ ఇవ్వగానే ఓం ఆగ్నేయక వ్యవహనాయ స్వాహ అనే మంత్రంతో పితర ప్రతినిధి బ్రాహ్మణుల చేతుల్లో 2 ఆహుతులు ఇవ్వాలి. మిగిలిన అన్నాన్ని పిండాలుగా చేసి ఒక సగాన్ని పితృపాత్రలోనూ మరొక సగాన్ని మాతృపాత్రలోనూ ఉంచాలి. ఇందాక బోర్లించిన పాత్రపై ఇప్పుడు అన్నాన్ని వేస్తూ అంతకుముందే ఓం పృథ్వీతే పాత్రంతో నీళ్లు చల్లాలి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే అనే మంత్రాన్ని చదవాలి. అన్నం మధ్యలోకి బొటనవేలుని కిందికి పెట్టి విష్ణు హవ్యం రక్షస్వ అనాలి. ఓం అపహతాసుర రక్షాసి వేదిషదః మంత్రంతో 3 మార్లు యవలను, ఓం నిహంని సర్వం అనే మంత్రంతో పసుపచ్చన ఆవాలను వికర్ణం చెయ్యాలి. అప్పుడు ధూరిలోచన సంజ్ఞకే భ్యోదేవేభ్య ఏతదన్నం సఘృతం సపానీయం సవ్యంజనం స్వాహ అనుచు విశ్వేదేవులకు అన్నాన్ని నివేదించి దానిపై
కుశపాత్రల నుంచి ఓం అన్నమిదం అక్షయం అస్తు అని శ్రాద్ధకర్త, ఓం సంకల్పసిద్ధిరస్తు అని ప్రతినిధి బ్రాహ్మణులు చెప్పాలి. తర్వాత జందం అపసవ్యం చేసుకొని పిత్రాది పాత్రలో నేతితో కలిపిన అన్నాన్ని వ్యంజన సహితంగా కలిపి దానిపై ఇంతకుముందు భూమిని శుభ్రపరిచి ఉంచిన కుసులను వెయ్యాలి. తర్వాత పాత్రను స్పృశిస్తూ ఓం పృథివీతే పాత్రం అనే మంత్రాన్ని బొటన వేలుతో అన్నాన్ని ముట్టుకుంటూ ఓం ఇదం విష్ణుర్విచక్రమే మరియు ఓం విష్ణోః కవ్యం రక్షస్వ అనే మంత్రాలు పఠించాలి. ఓం అపహతాసురా రక్షాసి వేదిషదః అనే మంత్రంతో అన్నంపై నువ్వులు చల్లి ఎడమ మోకాల్ని నేలకు తగిలించి కూర్చుని ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ సపత్నీకులైన పితామహాదుల నామగోత్రాలు శబ్దిస్తూ వారికి అన్నం నివేదించాలి. అమ్మక గోత్రేభ్య అస్మత్ పితృపితామహేభ్య సపత్నీకేభ్య ఏతదన్నం సఘృతం సపానీయం సవ్యంజనం ప్రతిషిద్ధ వర్జితం స్వదా. తర్వాత అన్న సంకల్పం చేసి ఓం ఊర్జం వహంతీరమృతం అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ దక్షిణం వైపు తిరిగి నీటిని ధారపోయాలి. ఓం శ్రాద్ధమిదం అచ్ఛిద్రమస్తు ఓం సంకల్పసిద్ధిరస్తు అని శ్రాద్ధకర్త బ్రాహ్మణులు ఘోషించాలి. అప్పుడు శ్రాద్ధకర్త ఓం భూర్భువః స్వహ అనే వ్యాహృతి మంత్రయుక్త గాయత్రిని ఉచ్చరించి దారాన్ని విసర్జించాలి. ఆ తర్వాత ఓం మధువాత మంత్రాన్ని పఠించి మధు శబ్దాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. నేతిని కలిపిన అన్నంతో పిండాన్ని చేసి ఓం ఆముక గోత్ర అస్మత్ పితః ఇత్యాది వాక్యములతో కుశలపై పితరులకు పిండ ప్రదానం చెయ్యాలి. పిండ సమీపంలో కొంత అన్నాన్ని చల్లి ఓం లేపభుజః పితరః ప్రియంతాం అని చదువుతూ పిండాధార కుశలపై చేతితో నిమరాలి. ప్రక్షాళిత పిండజలంతో ఓం ఆమక గోత్ర అస్మత్ పితః మున్నగు వాక్యాలతో పిండాలపై నీటిని చిలకరించాలి. పిండపాత్రను కిందికి వంచి దానికి చేతులు జోడించి నమస్కరిస్తూ ఓం పితరోమాదయధ్వం అనే మంత్రాన్ని జపించాలి. తర్వాత నీటిని పట్టుకొని ఎడంవైపు నుండి నీటిని గుండ్రంగా తిప్పుకొని చల్లుతూ ఉత్తరం వైపు తిరగాలి. 3 మార్లు ఊపిరిని బలంగా పీల్చి ఓం షడ్భ్య ఋతుభ్యో నమః అనే మంత్రాన్ని పఠించాలి. తర్వాత ఎడంవైపు నుంచి దక్షిణం వైపు గుండ్రంగా తిరుగుతూ భోజన పాత్రలో పూలను అక్షతం చారిష్టం చాస్తు అనే మంత్రం చదువుతూ అక్షతలు వెయ్యాలి. పైబట్ట తీసి చేత పట్టుకొని అమీమదంతః పితరో యథాభాగం ఆవృషాయత అనే మంత్రం చదువుతూ చేతులు జోడించి ఓం నమోవహ పితరో నమోవహ అనే మంత్రాన్ని జపించాలి. నలువైపులా కలయజేసి గృహాన్నః పితరో దత్త అనాలి. సదావహ పితరో ద్వేష్మః అని చెప్పాలి. ఏతద్వహ పితరో వాస అని ప్రార్థించి ఆముక గోత్ర పితః ఏతత్తే వాసః స్వధా అనే వాక్యం చదువుతూ పిండంపై దారపు పోగును ఉంచాలి. పిమ్మట నీటి పాత్రను ఎడమ చేతిలోకి తీసుకుని ఊర్జం వహంతి అనే మంత్రంతో పిండంపై నీటిని పొయ్యాలి. ఈ తర్వాత పిండాలపై గంధాన్ని కుశలని వేసి ఇది వరకు పాత్రలో పెట్టిన పిండాలను కూడా తడపాలి. తర్వాత పిండాలపై గంధాన్ని కుశలను వేసి అక్షన్న మీమదంత ఇత్యాది మంత్రాన్ని ముమ్మారు పఠించాలి. మాతామహాదుల ప్రతినిధి బ్రాహ్మణులచే ఆచమనం చేయించాలి. ఓం సుప్రోక్షితమస్తు అంటూ శ్రాద్ధభూమిని బాగుగా కడిగి అపాం మధ్యే స్థితాదేవ సర్వమప్సు మరియు శివ ఆపహ సంతు అని చెప్తూ బ్రాహ్మణుల చేతుల్లో నీళ్లు పోయాలి. లక్ష్మీ సరస్వతి మున్నగు మంత్రాలు పఠించి ఓం సౌమనస్యమస్తు అనే మంత్రోచ్చాటనతో బ్రాహ్మణుల చేతుల్లో పూలనుంచాలి. తర్వాత అక్షతం చాస్తు ఇత్యాది మంత్రాలు పఠించి అక్షతం చారిష్టం చాస్తు అనే మంత్రోచ్చాటన చేస్తూ యవలను నువ్వులను బ్రాహ్మణుల చేతుల్లో పెట్టాలి. ఆపై ఈ కింది మంత్రవాక్యంతో పిత్రాది బ్రాహ్మణుల చేతుల్లో తిలలను నీటిని పొయ్యాలి. ఆముక గోత్రానామస్మత్ పితృపితామహ ప్రపితామహానాం సపత్నికానాం ఇదమన్న పానాదికమక్షయమస్తు. బ్రాహ్మణుల వెంటనే అస్తు అంటారు. అలాగే మాతామహాదులకు కూడా చెయ్యాలి. తర్వాత ఓం అఘోరాహ పితరః సంతుః గోత్రం నో వర్ధతాం ధాతారో నోభివర్ధంతాం ఇత్యాది మంత్రాలు పఠించాలి. అనంతరం శ్రాద్ధకర్త బ్రాహ్మణుల అనుమతితో 2 అర్ఘ్యపాత్రల్లో పిండకాలకు బదులుగా పవిత్రకాల నుంచి కుశనిర్మిత పవిత్రకాలతో పితర బ్రాహ్మణులను స్పృశిస్తూ ఓం స్వధాం వాచయిష్యే అనే స్వధామంత్రాన్ని చదవడానికి అనుమతిని వేడి పొంది ఓం పితృపితామహేభ్యో యథానామశర్మభ్యః సపత్నీకేభ్యః స్వధా ఉచ్యతామన్నప్పుడు బ్రాహ్మణులు అస్తు స్వధ అంటూ ఆమోదిస్తారు. అంతటి శ్రాద్ధకర్త ఊర్జం వహంతీరమృతం అంటూ పిండంపై నీరు పోసి ఓం విశ్వే దేవ అస్మిన్ యజ్ఞే ప్రియతామంటూ దేవబ్రాహ్మణుల చేతుల్లో యవలను నీటిని పొయ్యాలి. వారు వెంటనే తృప్తి చెందామనే భావాన్ని ఓం ప్రియంతాం ద్వారా వ్యక్తం చేస్తారు. అప్పుడు కర్త ఓం దేవతాభ్య అనే మంత్రాన్ని 3 మార్లు జపించాలి. శ్రాద్ధకర్త తన ముఖాన్ని బాగా వంచి పిండపాత్రను
సవ్యుడై ఆచమనం చేసి తూర్పు వైపు తిరిగి ఓం ఆమక గోత్రాయ ఆమక దేవస్మరణే దేవశర్మనే ఇత్యాది మంత్రాలు ఉచ్చరిస్తూ దేవబ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి. తర్వాత పితృబ్రాహ్మణుల అనుమతిని పొంది పిండాలపై పాలు పోయాలి. మరలా పిండాన్ని కదిపి తత్సమీపమందున్న అర్ఘ్యపాత్రను తిన్నగా పెట్టాలి. ఓం వాజే వాజే అనే మంత్రంతో పిండాధిష్టాతులను విసర్జనం చేయాలి. అమావాజస్యమున్నగు మంత్రాలతో దేవబ్రాహ్మణులకు, అభిరమ్యత మంత్రంతో పితృబ్రాహ్మణులకు వేడుకోలు చెప్పి వారి అనుమతి గైకొని పిండాలను ఆవులకు, ఇతరులకు ప్రదానం చెయ్యాలి. ఇది శ్రాద్ధ విధి. దీన్ని చదివినంత మాత్రాన్ని పాపాలు నశిస్తాయి. పితరులకు దీనివల్ల అక్షయ స్వర్గము, బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. ఓం శాంతి శాంతి శాంతి.